హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూశారు కదా. సో మనం స్టేట్ మారిన ప్రతిసారి వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించాలా వద్దా, నేను ఎందుకు నా వెహికల్ని కర్ణాటక రిజిస్ట్రేషన్ నుంచి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయించాను అనే ఒక టాపిక్ మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి, ఒక 2 వీడియోస్ చూడండి. మీకు ఆ కంటెంట్ నచ్చితే ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి జస్ట్ 300 లైక్సే, 300. సో ఒక చిన్న లైక్ అయితే చేయండి, అంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని లైక్ చేయమని అడుగుతున్నా. సో ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా మనం డైరెక్ట్గా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలి. ఇదే అనమాట. సో ఇదేంటంటే మనకి మొబైల్ స్టాండ్ లాగా, లైక్ కారులో ఇలాగ బ్లాక్ చేయాలన్నా, ఇన్కేస్ గోడకి పెట్టేసి, అంటే ప్రతిసారి మనం స్టాండ్ యూజ్ చేయకుండా సింపుల్గా దీనికి ఇలాగ మ్యాగ్నెట్ ఉంటుంది. ఐఫోన్కి అయితే డైరెక్ట్గా అతుక్కుంటుంది. సో ఈ మ్యాగ్నెట్కి పెట్టేసి బ్లాక్ చేసుకోవచ్చు. దీని లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తా, ఇన్కేస్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి. సో స్టేట్ మారిన ప్రతిసారి వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించాలా అంటే నో, అవసరం లేదు. ఎవరైతే ఎవ్రీ 3 months కానీ 6 months, అంటే యాక్చువల్లీ ఒక రూల్ ఉందన్నమాట. బయట స్టేట్ వెహికల్స్ ఈ స్టేట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది కర్ణాటక స్టేట్ వెహికల్ అని ఇప్పుడు నేను తెలంగాణలో ఉంటున్నా. సో ఇంతకుముందు ఉన్న రూల్ ఇది, 1 year వరకు మనకు పర్మిషన్ వైట్ బోర్డ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్కి. సో ఈ 1 yearలో ఒక్కసారైనా సరే మనం స్టేట్ దాటి బయటకు వెళ్ళి ఆ టోల్ గేట్లు కానీ, అంటే అనదర్ స్టేట్లో టోల్ గేట్స్, పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి మళ్ళీ కానీ స్టేట్లోకి వచ్చామంటే, అంటే మనం కంటిన్యూస్గా ఇక్కడ ఉండట్లేదు, నా వర్క్ కోసం వచ్చేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పించుకోవచ్చు. అది ఇంతకుముందు రూల్ 12 months ఎగ్జంప్షన్ ఉండేది. బట్ ఇప్పుడు కొన్ని స్టేట్స్ అయితే అది ఒప్పుకోవట్లేదు, ఎస్పెషల్లీ తెలంగాణ అయితే అసలు ఒప్పుకోవట్లేదు అంట. నాకు తెలిసిన విషయం ఇది, బట్ ఇది కరెక్టా కాదో మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో చాలా వెహికల్స్ ఉన్నాయి, బయట స్టేట్ వెహికల్స్, ఆంధ్ర ఉన్నాయి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇలాగ కొన్ని వందల వెహికల్స్ తిరుగుతున్నాయి. మరి వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు ఏమో నాకైతే తెలియదు. బట్ రీసెంట్గా మా ఫ్రెండ్ వెహికల్ని 2 times అయితే ఆపారు. తనది వచ్చేసి తమిళనాడు రిజిస్ట్రేషన్ వెహికల్. ఫస్ట్ టైం ఆపినప్పుడు చెప్పి వదిలేశారనమాట, ఇంకోసారి రోడ్ ట్యాక్స్ ఇలా తిరగకూడదు అని చెప్పి వదిలేశారు. సెకండ్ టైం మళ్ళీ దొరికినప్పుడు ఇంకోసారి దొరికితే నీ కార్ సీజ్ చేస్తామని చెప్పారంట. సో ఇంకా అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవడం, మళ్ళీ కార్ సీజ్ చేస్తే మనం కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ ఇంకా పెద్ద తలనొప్పి ప్రాసెస్ అది. సో అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవడం, పోతే పోయిందని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నాం తెలంగాణలో. సో నాకు ఇలా చేయడానికి ఆల్మోస్ట్ 1.8 lakh, అంటే 1,80,000 ఖర్చు అయింది. ఎందుకు బ్రో ఇంత డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసావు అని చాలామంది కామెంట్ చేశారు కదా, చెప్తా. సో ఈ 1.8 lakhలో నేను 1.3 1,30,000 తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి రోడ్ ట్యాక్స్ కట్టిన. అండ్ మిగతా 50,000 నాకు ఎక్కడ ఖర్చు అయిందంటే, ఫస్ట్ కర్ణాటక ఆర్టీఓ దగ్గర కొంచెం, మన తెలంగాణలో ఆర్టీఓ ఏజెంట్ల దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ కోసం అలాగే ఒక 50,000 అయితే ఖర్చు అయింది. సో టోటల్గా అది. అండ్ ఈ 1,30,000 రోడ్ ట్యాక్స్ నేను ఏదైతే కట్టానో అది నాకు మళ్ళీ రీఫండ్ వస్తుంది. ఎక్కడి నుంచి అంటే కర్ణాటక గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే నేను కొత్త కారు కొన్నప్పుడు కార్ లైఫ్ స్పాన్ 15 years ఉంటుంది కదా. సో ఈ 15 yearsకి కలిపి రోడ్ ట్యాక్స్ ఆల్రెడీ కర్ణాటకలో పే చేసేసిన 1,50,000. ఇప్పుడు నా కారు గురించి 2 years అయింది. సో నేను మళ్ళీ ఈ 13 yearsకి తెలంగాణ గవర్నమెంట్కి కట్టే రోడ్ ట్యాక్స్. సో ఇప్పుడు నేను ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయినాక కర్ణాటకకి వెళ్ళి, నేను కార్ని ప్రజెంట్ మీ స్టేట్లో వాడట్లేదు, నేను వేరే స్టేట్లో వాడుకుంటున్నా, ఇప్పటిదాకా అంటే నేను ఇన్ని రోజులైతే మీ స్టేట్లో ఉన్నాను, అప్పటి వరకు కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ నాకు రీఫండ్ ఇవ్వండి అంటే అది మనకు రీఫండ్ వచ్చేస్తుంది. బట్ కొద్దిగా టైం ప్రాసెస్ అనమాట, ఎక్కువ టైం పడుతుంది, కానీ వెయిట్ చేయాలి. బట్ డబ్బులు అయితే వస్తాయి మనకి. సో మనం కట్టిన రోడ్ ట్యాక్స్ డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఈ ఆర్టీఏ ఏజెంట్స్కి వాళ్ళకి ఇస్తాం కదా రిజిస్ట్రేషన్ ఫీ అని, డాక్యుమెంట్స్ ఫీ అని ఇవైతే రావు. సో ఒక 50,000 అయితే మనకి ఎక్స్ట్రా బొక్క పడుతుంది, అది ఏం చేయలేము ఇంకా. అండ్ ఈ ప్రాసెస్ ఎలా చేయించాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గైస్ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా తలనొప్పి ప్రాసెస్ ఇది. నాకు ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలుసుంటే కార్ని అక్కడే అమ్మేసి ఇంకొక ఈ ట్యాక్స్ కట్టే డబ్బులతో డౌన్ పేమెంట్ కట్టి ఇంకో కొత్త కార్ తీసుకొని ఉంటాను. నిజంగా తలకాయ నొప్పి వచ్చేసింది నాకు. ఫస్ట్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తా, ఆ తర్వాత ప్రాసెస్ కూడా చెప్తా. డాక్యుమెంట్స్ వచ్చేసి మీ కార్ ఒరిజినల్ ఆర్సీ కార్డ్, వ్యాలిడ్ ఇన్సూరెన్స్, వ్యాలిడ్ పొల్యూషన్, మెయిన్ ఈ మూడు ఉండాలి. ఇన్ కేస్ మీ కార్ కానీ బ్యాంక్ లోన్లో కానీ ఉంటే, లైక్ ఫైనాన్స్లో కానీ ఉంటే, మళ్ళీ మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ నుంచి మళ్ళీ ఎన్ఓసి తీసుకురావాలి. సో బ్యాంక్ వాళ్ళు కొంతమంది త్వరగా ఇచ్చేస్తారు, కొంతమంది తిప్పించుకుంటారు. నాకైతే ఆ బొక్కలో బ్యాంకు దాదాపు 3 సార్లు తిప్పించుకుంది ఆ ఎన్ఓసి కోసం.
అది డిపెండ్స్ అనమాట, బ్యాంక్ని బట్టి ఉంటుంది. సో బ్యాంక్ నుంచి ఎన్ఓసి ఓన్లీ మీ కార్ బ్యాంక్ లోన్లో ఉంటే, లేదంటే కార్ వ్యాలిడ్ ఆర్సీ కార్డ్, ఇన్సూరెన్స్ అండ్ పొల్యూషన్, ఇవి సరిపోతాయి. ఇవన్నీ ఎత్తుకొని మీరు సెల్ఫ్గా అప్లై చేయొచ్చు ఎన్ఓసి కావాలని ఆర్టీఓ ఆఫీస్ నుంచి. బట్ మీరు కానీ చేస్తే ఆ ప్రాసెస్ అసలు అవ్వదు. ఎందుకంటే ఆర్టీఓ ఆఫీసులో పని అవ్వాలంటే ఏం చేయాలో అందరికీ తెలుసు. సో బెటర్ ఒక ఏజెంట్ని పట్టుకోండి, వాడికి ఈ డాక్యుమెంట్లు ఇచ్చి చెప్పండి, నాకు ఇలాగా ఎన్ఓసి కావాలి, నా కార్ని వేరే స్టేట్లో రిజిస్టర్ చేయించుకుంటున్నా అని చెప్తే వాడికి చెప్పారనుకోండి, మొత్తం వాడే చూసుకుంటాడు. ఒక సైన్ చేయించుకుంటాడు మన చేత. తర్వాత కార్ సంబంధించిన ఇంజన్ నెంబరు, చార్సీ నెంబరు, పెన్సిల్తో స్కెచ్ చేయించుకుంటారు. అవన్నీ వాడే, ఇంకా సంతకాలు మొత్తం వాడితే మనకి ఇంకా సంబంధమే ఉండదు. సో నా కార్కి అయితే నేను కర్ణాటకలో 12,000 కట్టా ఎన్ఓసి కోసం. నాకు ఒక 1 month పట్టింది. 1 monthలో ఎన్ఓసి అయితే ఇచ్చినాడు. ఇప్పుడు ఆ ఎన్ఓసి తీసుకొని మళ్ళీ మీరు హైదరాబాద్, అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ఉన్నా కదా, మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియా దగ్గర, అంటే మీకు ఆ ఏరియా అడ్రస్ ప్రూఫ్ ఉండాలి ఫస్ట్. లైక్ గ్యాస్ కనెక్షన్ కానీ వైఫై బిల్ కానీ మీ పేరుతో ఉండాలి. అది తీసుకొని ఆ అడ్రస్ ప్రూఫ్ తీసుకొని ఆ దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏజెంట్ పట్టుకొని వాడికి ప్రాసెస్ చెప్పి మళ్ళీ వాడికి డబ్బులు ఇస్తే వాడు మళ్ళీ రోడ్ ట్యాక్స్కి మళ్ళీ రోడ్ ట్యాక్స్ కట్టాలి. సో ఆ రోడ్ ట్యాక్స్ మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి డీడీ తీయాలి. నేను 1,30,000 డీడీ తీసిన. ఆ డీడీ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకుమళ్ళీ ఆ ఏజెంట్ చేతిలో పెడితే వాడు సబ్మిట్ చేసి ఒకరోజు మళ్ళీ కార్ని ఇన్స్పెక్షన్ తీసుకురమ్మంటాడు ఆర్టీఓ ఆఫీస్కి. అక్కడ వెళ్ళి మన కార్ని చూపించి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, ఈ కార్ ఏదైనా పోలీస్ రికార్డ్స్లో ఉందా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏదో దొంగతనం చేసిన కారా అన్నీ చెక్ చేసుకుని అన్నీ అంతా ఓకే అంటే తర్వాత మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఫోటో తీసుకొని మళ్ళీ సంతకాలు పెట్టి మళ్ళీ ఇంకోసారి వెళ్తే నెంబర్ పెట్టిస్తారు. ఆ నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకోవాలి. గైస్ నిజం చెప్తున్నా కదా, చాలా అంటే చాలా తలనొప్పి ప్రాసెస్ ఇది. నాకైతే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకు కారు కొన్నాను నేను అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకు. నన్ను అడిగితే ఒకవేళ మీరు కానీ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతున్నారు అనిపిస్తే మాత్రం మీ కార్ని అక్కడ ఎంతో కొంతగా అమ్మేసి ప్రశాంతంగా హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ కొత్త కారు తీసుకోండి. ఇలా చేస్తే మీకు డబ్బులు బొక్క ప్లస్ తలకాయ నొప్పి, మళ్ళీ మీరు ఆఫీసులకి లీవ్ పెట్టి తిరగతా ఉండాలి, బ్యాంకుల చుట్టూ తిరిగి. నేను బ్యాంకుకి 2 సార్లు వెళ్ళాను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, 2 రోజులు లీవ్ పెట్టుకొని. ఈ 2 రోజులు లీవ్ పెట్టిందని నాకు ఒక 15,000 దాకా బొక్క ఆఫీసు. సో చాలా అంటే చాలా తలనొప్పి గైస్. నా సజెషన్ అయితే, అంటే ఇన్ కేసు మీరు కంప్లీట్గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అయిపోతున్నారు అంటే అమ్మేసి ఈ స్టేట్లో వెహికల్ తీసుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల మనకి ఒక బెనిఫిట్, అంటే ఒక చిన్న పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది కేఏ వెహికల్ కదా, నా కార్ని నేను అసలు బయటికి తీయను. ఎందుకంటే బయట ఎవరన్నా మన బోర్డు చూసి ఆపుతారేమో, ఆపితే ఏం చెప్పాలి, ఒక చిన్న భయం ఉంటుంది అదర్ స్టేట్ వెహికల్స్ వాడుతున్నప్పుడు. సో ఆ భయం పోద్ది, మనకి టీజీ నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది, ఇంకా మనం హ్యాపీగా తిరిగేయచ్చు రోడ్ల మీద. సో ఫస్ట్ మనకి ఆ భయం పోతుంది. సెకండ్, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చిన్న చిన్న రోడ్లలో పోయేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, ఆటోలు గుద్దడం, కార్లు గుద్దడం, బైకులు గుద్దడం ఇట్లాగా. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మన నెంబర్ ప్లేట్ చూసి గొడవ స్టార్ట్ చేస్తారు. ఇది అదర్ స్టేట్ వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ స్టేట్ వెహికల్ అంటే అంతగా పెద్ద పట్టించుకోరు. బట్ ఎప్పుడైతే ఆపోజిట్ వెహికల్ అదర్ స్టేట్ అని తెలిస్తే కావాలని కొంతమంది గొడవ పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. బట్ అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ ఆ రకంగా ఆలోచిస్తే. అండ్ నేను చేసిన ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఈ కారు కొనేటప్పుడు నేను BH రిజిస్ట్రేషన్, అంటే భారత్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. సో మనం వర్క్ చేసే కంపెనీ కానీ ఒక 5 స్టేట్స్లో కానీ ఉంటే, నాది ఉంది ఆల్రెడీ 5 స్టేట్స్లో, మనకు ఆ BH రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. బట్ ఆ టైంలో నాకు అంత తెలియక పిచ్చి పని చేసిన. బట్ ఇన్ కేస్ మీకు కానీ ఆ ఛాన్స్ ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని BH రిజిస్ట్రేషన్ తీసుకోండి. ఇండియా వైడ్ మీరు ఎక్కడన్నా తిరగచ్చు, ఎవ్వడు మిమ్మల్ని ఆపడం. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ వస్తుంది, బ్రో అట్లా అయితే హైదరాబాద్లో కొన్ని 100,000 కార్లు తిరుగుతున్నాయి కదా బయట స్టేట్ వెహికల్స్, మరి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేంజ్ చేయించుకోవాలి కదా, మరి వాళ్ళెందుకు చేయించలేదు అని డౌట్ మీకు రావచ్చు. సో చెప్పా కదా, ఇది డిపెండ్స్ అనమాట. ఎవ్రీ 3-4 months కానీ మీ కార్ స్టేట్ బయటికి వెళ్ళి వస్తుంటే అసలు అవసరమే లేదు. అండ్ ఏరియాని బట్టి, ఇప్పుడు నేను సిటీ అవుట్స్కట్స్లో ఉన్నా, ఈ ఏరియాలో ఎప్పుడో ఏందో ఆపుతారు కార్ని, రెగ్యులర్గా ఎవరి కార్లు అయితే చెక్ చేయరు, మన టైం బాగాలేకపోతే మన కార్ ఆపుతారు. అండ్ మళ్ళీ ఇంకొకటి, మీ కార్ కొత్తదైతే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. ఇప్పుడు 5-6 years ఓల్డ్ అయిన కార్కి అంత ఎవరు పట్టించుకోడు. బట్ మీ కార్ కానీ కొత్తదైతే అండ్ మీ వెహికల్ వేరే స్టేట్ రిజిస్ట్రేషన్ బోర్డుతో ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది. అండ్ మీరు చెప్పా కదా, రెగ్యులర్గా కానీ స్టేట్ బోర్డర్స్ క్రాస్ చేస్తూ కానీ ఉంటే మేనేజ్ చేయొచ్చు. అది ప్రాసెస్. ఇది మనం సెల్ఫ్గా అయితే చేసుకోలేం, ఏజెంట్ ఆఫీసుల దగ్గర నుంచే చేసుకోవాలి. సెల్ఫ్గా చేస్తే చాలా టైం పడుతుంది. అండ్ ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్గా మన కార్ రిజిస్ట్రేషన్ తెలంగాణకి వచ్చేసినాక బోర్డు వస్తుంది కదా నెంబర్ ప్లేట్, అది వచ్చాక మళ్ళీ నేను కర్ణాటక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి నా వెహికల్ ఇంకా ఈ స్టేట్లో లేదు,
నేను వేరే స్టేట్లో ఉన్నా, ఆల్రెడీ ఇక్కడ రోడ్ ట్యాక్స్ కట్టా కదా, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే ఆ 2 ఇయర్స్కి మన వెహికల్ 2 ఇయర్స్ బెంగళూరులో ఉంది కదా, సో ఆ 2 ఇయర్స్కి డబ్బులు కట్ చేసి మిగతా రీఫండ్ అయితే వస్తుంది. బట్ అది చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. 100% వస్తుందా అంటే చెప్పలేము, బట్ వస్తుందనే చెప్తారు అందరూ. ట్రై చేయాలి. ఇంకా నేను కూడా నెక్స్ట్ వీక్ బెంగళూరుకి వెళ్ళి అప్లై చేయాలి. అది వచ్చినాక చెప్తాను వచ్చిందా లేదా అని. సో గైస్ అది వీడియో. ఇన్ కేస్ ఈ వీడియోలో నేను ఏదైనా మిస్టేక్స్ అని చెప్పుంటే కింద కామెంట్లో చేయండి, అంటే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.